హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ఇంటిమేషన్స్. మీకు తమ్నైల్ చూసింటేనే అర్థమవుతుంది, నో ఎగ్జామ్ అనమాట. జాబ్కి నో ఎక్స్పీరియన్స్. అప్లికేషన్ ఒకటి సబ్మిట్ చేయాలి. 10th 12th అందరు ఎలిజిబుల్. వెల్కమ్ టు కామన్ సర్వీస్ సెంటర్స్. పోస్ట్ చేసిన డేట్ కూడా ఉంటుంది. టైపింగ్ రావాలి. ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ రోల్ అనమాట. ప్రతి డిస్టిక్ ఉంటుంది. మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట. పోస్టింగ్ డేట్ కూడా ఇచ్చారు. ఎండ్ డేట్ 10th March. త్వరగా వెళ్ళి అప్లై చేసుకోండి. డిస్టిక్ నేమ్స్ ఇచ్చారు, పొజిషన్ నేమ్ ఇచ్చారు. ఆ పొజిషన్ నేమ్ అప్లై నౌన్ బటన్ క్లిక్ చేశాక స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీ స్టేట్ అంతా కనబడుతుంది. ఏ స్టేట్ అని మీరు వెళ్ళి చెక్ చేసి అప్లై చేసుకోవచ్చు. 10th March అనమాట లాస్ట్ డేట్. Feb 11 ఓపెన్ అయింది. వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. అప్లై నౌ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే అప్లై నౌ బటన్ వస్తుంది. కొన్ని వేకెన్సీస్ పోస్ట్ చేశారనమాట స్క్రీన్ మీద. ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలంటే నేమ్ ఫిల్ చేయాలి, మొబైల్ నెంబర్ ఫిల్ చేయాలి, ఈమెయిల్ కూడా ఫిల్ చేయాలన్నమాట, పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్, ఏ స్టేట్కి మీరు అప్లై చేసుకుంటున్నారు అనుకోని, డిస్టిక్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది కంప్లీట్ అయింటే అది, ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టచ్చు అనమాట. మీరున్న స్టేట్ ఏది, మీరున్న డిస్టిక్ ఏది, మీ రెజ్యూమే ఫైల్ అప్లోడ్ చేయాలి. ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్లో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఇంకా మీరు అప్లికేషన్ పెట్టినట్టే. సెలెక్ట్ అయితే మీకు వాళ్ళు మెయిల్ పంపిస్తారు. వెళ్ళి చూసి అప్లై చేసుకోవాలా. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెళ్ళి చెక్ చేసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.